ఇక్కడ కాశీలో దర్శనానికి వచ్చేసి 8 గంటల సమయం పడుతుందండి. అలా కాకుండా మనం 300 రూపాయల టికెట్ తీసుకుంటే తొందరగా దర్శనం అయిపోయింది అనమాట. అయితే ఆ 300 రూపాయల టికెట్ ఎక్కడ ఇస్తారనేది మీకు అడ్రస్ చెప్తా, ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, ఈ మెట్రో సంబంధించింది కనబడుతుంది కదా. మనం ఆటోలో వచ్చినా గానీ, కార్ లో వచ్చినా గానీ దీనికి అవతల వైపు తీసుకురావడం మనని రైల్వే స్టేషన్ నుంచి. అక్కడ నుంచి ఇక్కడ నడిచి రావాల్సి ఉంటుంది. ఇది జంక్షన్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక స్తంభం ఉంటుంది, దాని మీద నంది విగ్రహం ఉంటుంది. ఇది ఒకటే గుర్తు అనమాట. ఇది చౌరస్తా. ఎవరైనా సరే ముందు ఇక్కడికి రావాలండి. ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి, ఎదురుగా కనిపిస్తుంది కదా బోర్డు. ఆ బోర్డు ఉన్న వైపు వెళ్ళాలి మనం. ప్రస్తుతానికి అయితే 300 రూపాయల టికెట్ ఎక్కడ ఇస్తారో అక్కడికి వెళ్తున్నాను. చూడండి, నేను ప్రస్తుతానికి అయితే జంక్షన్ నుంచి ఈ బోర్డు ఎటువైపు ఉందో అటువైపు వెళ్తున్నాను. చూడండి, దారి ఇలా ఉంటుంది అనమాట. ఇటువైపు 300 రూపాయల టికెట్ ఇచ్చే బిల్డింగ్ ఇదేనండి. చూపిస్తాను ఒకసారి చూడండి. మనం ఇప్పుడు ఇటు నుండి వచ్చాం, జంక్షన్ నుంచి వచ్చాం. చూడండి, బిల్డింగ్ ఇది ఆరెంజ్ కలర్ లో ఉంది. 4వ నెంబర్ గేట్కి వెళ్ళడానికి అందరు లైన్ లో నిలబడ్డారు. చూడండి, 4వ నెంబర్ గేట్ కి యువతలు ఉందండి ఈ బిల్డింగ్. సుగమ్ దర్శన్ టికెట్ కౌంటర్ అని కూడా రాసింది దీని మీద. చూడండి, బిల్డింగ్ అయితే ఆరెంజ్ కలర్ లో ఇలా ఉంది. శ్రీ కాశీ విశ్వనాథ్ టెంపుల్ ట్రస్ట్ హెల్ప్ సెంటర్ అని రాసింది. ప్రస్తుతానికి అయితే లోపలికి వెళ్తున్నాను. ఇక్కడ కూడా బోర్డు ఉందండి, టికెట్ కౌంటర్ అని ఉంది. ఇక్కడైతే గ్లాస్ సిస్టమ్ ఉంది. ఇదండి. చూసారు కదండి, ఇక్కడే అనమాట 300 రూపాయల టికెట్ ఇచ్చేది. లోపలికి వెళ్ళాను, ఆ సెక్యూరిటీ వాళ్ళు వీడియో తీయొద్దని చెప్పారు. మీకు దీనికి సంబంధించి లొకేషన్ కూడా అన్ని పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. అడ్రస్ అయితే మీరు కన్ఫ్యూజ్ అవుద్దండి. ఆ జంక్షన్ నుండి స్ట్రైట్ గా రండి. కొంచెం ముందుకెళ్తే ఇక్కడ 4వ నెంబర్ గేట్ ఉంటుంది. దానికంటే ముందు అనమాట ఇక్కడ ఆరెంజ్ కలర్ బిల్డింగ్. ఇక్కడ 300 రూపాయల టికెట్ ఒకటే కాదండి, రుద్రాభిషేకం టికెట్ గానీ, సుగమం టికెట్ గానీ అన్ని టికెట్లు ఇక్కడ ఇస్తున్నారు. అయితే ఆధార్ కార్డు మాత్రం తప్పనిసరి. పూజా కార్యక్రమానికి సంబంధించిన అన్నింటిని కూడా మనం తీసుకోవచ్చు అనమాట. కాబట్టి ఖచ్చితంగా ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకుంటారండి.